హాయ్ అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సండే స్పెషల్ అండి. ఈరోజు బిర్యానీ ఆకులు అండి. నేను బిర్యానీ చేసుకుంటున్నాను. ఈ బిర్యానీ దినుసులు అండి. నేను 1/2 కిలో చికెన్ అండి, పుదీనా, కొత్తిమీర, మా ఇంట్లో ఇన్ని బఠానీలు మిగిలినాయండి. బఠానీలు వేసుకుంటున్నా, 1 ఉల్లిపాయ, 1 టమాటా, 4 పచ్చిమిరకాయలు. నేను ఇంత చిన్న కొబ్బరి వేసుకుని అల్లము ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకుంటానండి. కారం, ఉప్పు, మసాలా, పసుపు అండి. ఇంత మట్టికేను సూపర్గా ఉంటుందండి. సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది అండి. చూపిస్తాను. పొయ్యి అంటించుకున్నామండి. బాండీ పెట్టుకుంటున్నా. నేను దీంట్లో చేసుకుంటానండి బిర్యానీ. కాలిందండి. నూనె వేసుకున్నా. నేను 4 చెంచాలకు వేసుకుంటున్నా. నేను ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఎర్రగా నేను ఈ ఉల్లిపాయలు తీసుకుంటానండి. ఎర్రగా ఏగనియ్యి తర్వాత వేసుకుంటాను. తీసుకుంటాయి. ఇప్పుడు దినుసులు వేసుకుంటానండి. ఇప్పుడు ఈ నూనెలో దినుసులు వేసుకుంటున్నా. తిప్పుకున్నాము. అల్లం పేస్ట్ అండి. కొంచెంసేపు వేగనిద్దాం. 1 స్పూను పసుపు, పచ్చిమిరకాయలండి, టమాటాలు, బఠానీలు తిప్పుకున్నాము. కలబెట్టుకున్నాం. కొద్దిసేపు వేగాలండి. పుదీనా, కొత్తిమీర తిప్పుకున్నాం. కలబెట్టుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నామండి. వేపుకున్న ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిపాయ తిప్పుకున్నాం. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. చికెన్ వేసుకున్నాం. తిప్పుకున్నాము. కాసేపు మగ్గనియ్యాలండి. నీరు వస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోవాలి. నిమ్మ చెక్క అండి పిండుకుంటున్నా. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకున్నామండి. నేను స్పూను కారం, నేను ఉప్పు వేసి కలుపుకున్నాము. 1/2 స్పూను ఉప్పు చాలపోతే వేసుకోవచ్చండి చూసుకుని. కలబెట్టుకున్నాం. ఇట్లా కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టుకున్నాం. నేను ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కస్తూరి మేతి అండి, గరం మసాలా 1/2 స్పూను, వాటర్ పోసుకుందామండి. నేను ఈ గిన్నెడు పోసుకుంటున్నానండి. వాటర్ ఉడకాలి చికెన్ కాబట్టి. మూత పెట్టుకున్నాం. ఈ నీరంతా ఎగిరిపోవాలండి. మూత పెట్టుకున్నాం. చూసుకున్నామండి. ఎగిరిపోయింది చాలా. ఇప్పుడు అన్నం వేసుకున్నాము. దీంట్లో పైన అన్నం వేసుకుంటున్నానండి. దీనిపైన కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలండి కొన్ని అట్టు పెట్టుకున్నాను. కొద్దిగా నూనె, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను నూనె వేసుకుంటున్నానండి. ఇట్లా మూత పెట్టుకున్నాము కాసేపు దాకా, 1 పావు గంట అయిపోయిందండి. పొయ్యి బంద్ చేసుకున్నాము. గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుందండి. ఇలా మనం సింపుల్గా అయిపోద్దండి. పొడి పొడిలు ఆడిద్దండి అన్నము. చాలా బాగుంటుందండి. బాగా ఉడికిద్దండి. చూడండి. కాబట్టి బాస్మతి రైస్ కాదండి, మామూలు ఈ సన్న బియ్యము. సూపర్గా ఉంటుందండి. ఇలా సింపుల్గా అయిపోద్దండి. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి వండుకోండి.
వీడియో కానీ నచ్చితేనండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్లో పెట్టండి మీకు నచ్చితే. సూపర్గా ఉంటుందండి, ఇలా వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి బాగా ఉడికిందండి. బాయ్ అండి.